వివోఏ, ఆర్పీలు, ప్రభుత్వాలు హామీలు అమలు చేయాలని మహాధర్నా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు పరిచే వరకు పోరాటం చేస్తామన్నారు. డిమాండ్స్: 1. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. 2. గ్రూప్ ఇన్సూరెన్స్ వివోఏలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. 3. ఉద్యోగ భద్రత ఇవ్వాలి. 4. వివోఏలకు 2 సంవత్సరాల శ్రీనిధి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి రాజ్కుమార్, భాస్కర్రావు, ఉపాధ్యాయులు పోతురాజు, రాష్ట్ర అధ్యక్షులు రూపాదేవి డిమాండ్ చేశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎంప్లాయీస్ అని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ పని మొత్తం అప్పగించేటటువంటి పని, చేయించేటటువంటి పని, తాకీదులు ఇచ్చేటటువంటి పని, తొలగించే పని, ఇబ్బందులు పెట్టే పనులన్నీ మాత్రం ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం. ఈ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది పేద మహిళలని ఆర్గనైజ్ చేసి సంఘాలుగా నడుపుతున్నటువంటి వివోఏలు, ఆర్పీలకి కనీస వేతనాలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. అలాగే ఆర్పీలకి గ్రేడింగ్ విధానం పెట్టి ఇస్తున్నటువంటి 8,000 రూపాయల వేతనంలో కూడా కోతలు విధించి 2,000, 3,000, 4,000 చెల్లిస్తూ ఉన్నారు. ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలి. అందరికీ కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వివోఏలకి 2 సంవత్సరాలుగా శ్రీనిధి ఇన్సెంటివ్స్ ప్రభుత్వం చెల్లించాలి. ఆ బకాయిలు ఉన్నాయి, వాటిని ఇచ్చే పని చేయలేదు. అలాగే మొబైల్స్ వివోఏలకి 15 ఏళ్ళు పైగా అవుతుంది మొబైల్స్ ఇచ్చి. ఆ మొబైల్కి రీఛార్జ్ చేయించరు, సిమ్ కార్డులు ఇవ్వరు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి పనిచేయాల్సి వస్తూ ఉంది. లోకోస్ యాప్లో పనిచేయాలనంటే 5G మొబైల్ కావాలి. ఈ 5G మొబైల్ ఇస్తామని 8 నెలల క్రితం చెప్పారు, కానీ ఇప్పటి వరకు మొబైల్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అనేక మంది వివోఏలు, ఆర్పీలు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఆ ప్రాణాలు కోల్పోయేటటువంటి వాళ్ళకి ప్రమాద బీమా లేదు, ఎక్స్గ్రేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. పైగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, సర్ప ఉద్యోగులు కాదు, కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళకి 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళని జీతాలు నిలుపుదల చేసేది. మీరెవరు పని చేయొద్దని కూడా చెప్పట్లేదు. మీరు పని చేయండి, కానీ జీతం ఇవ్వమనే పాత్ర చెప్పడానికి సరైనది కాదు. వీళ్ళకి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం ఈరోజు రెప్ప, ఆర్పీలు, అలాగే వెలుగు వివోఏలు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారం చేస్తే సరి, లేదంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి, పొదుపు మహిళల్ని కలుపుకొని పోరాటానికి సిద్ధమవుతాం. పొదుపు మహిళలకి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 10 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు వడ్డీ రాయితీ గురించి మాట్లాడే పని చేయడం లేదు. రెండవది, స్వావలంబన పేరుతోటి, అభయహస్తం పేరుతోటి, మహిళా మార్పుల పేరుతోటి కోట్లాది రూపాయలు పొదుపు మహిళల దగ్గర వసూలు చేశారు. ఆ డబ్బులన్నీ కూడా తిరిగి వాళ్ళకి చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రన్న కానుకిచ్చింది, సంక్రాంతి కానుకిచ్చారు, పెళ్లి కానుకిచ్చారు. ఇప్పుడు విద్యాలక్ష్మి పేరుతోటి మళ్ళీ అట్లాగే పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళకి కళ్యాణ లక్ష్మి పేరుతోటి లక్ష రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఫ్రీగా ఇస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఇది కానుక అని అడుగుతా ఉన్నాం. కానుకల స్థానంలో అప్పులు ఇచ్చే పని, బ్యాంకులు కూడా అప్పులు ఇస్తున్నాయి. మేము దాచుకున్న డబ్బుల నుంచి బ్యాంకులు మాకు లక్షల రూపాయలు అప్పులు ఇస్తా ఉన్నారు, కానీ వడ్డీ రాయితీ లేదు. ఆ ఇచ్చే అప్పు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యాంకులు ఇస్తే